అశ్రద్ధయా హుతం దత్తన్ తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఇది 17వ అధ్యాయంలోని చివరి శ్లోకం, 28వ శ్లోకం. ఈ 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఈ అధ్యాయం అంతటా శ్రీకృష్ణుడు మనకు సత్వ, రజో, తమో గుణాలు, మానవ విశ్వాసం, ఆహారం, యజ్ఞం, తపస్సు మరియు దాన ధర్మాలని ఎలా ప్రభావితం చేస్తాయో శ్రీకృష్ణుడు తెలియజేశారు. ఆ తర్వాత సత్యం, చిత్తశుద్ధి మరియు నిస్వార్థతతో దైవానికి అంకితం చేసినప్పుడు సత్కర్మలు ఎలా ఆధ్యాత్మికంగా, ఎలా అర్థవంతంగా మారతాయో చూపిస్తూ ఓం తత్సత్ అనే పవిత్రమైన మంత్రాన్ని మనకి పరిచయం చేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్కు వ్యతిరేకమైన అసత్ని ప్రస్తావిస్తున్నారు. విశ్వాసం లేకుండా చేసే ఏ త్యాగమైనా, దానం, తపస్సు అయినా దానిని అసత్ అని పిలువబడుతుంది. దానికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎటువంటి విలువ ఉండదు. ప్రతి అర్థవంతమైన కార్యం వెనుక విశ్వాసం, చిత్తశుద్ధి మరియు నిజమైన దృఢ విశ్వాసమే జీవశక్తి అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. ఈ వచనంలో శ్రీకృష్ణుడు మనకి ఏం బోధిస్తున్నారంటే విశ్వాసమే కార్యాచరణకు జీవం పోస్తుంది. బాహ్య రూపం కన్నా చిత్తశుద్ధి ముఖ్యము. యాంత్రిక చర్యలు హృదయాన్ని మార్చలేవు. అంతర్గత సంకల్పం ఆధ్యాత్మిక విలువను నిర్ణయిస్తుంది. నిజమైన దృఢ విశ్వాసం సాధారణ చర్యలకు కూడా అర్థాన్ని ఇస్తుంది. ఈ పద్యం యొక్క సారాంశం ఏంటి అంటే విశ్వాసం, చిత్తశుద్ధి అనేవి లేకపోతే ఎంతటి ఉత్కృష్టమైన కార్యాలు సైతం తమ ప్రగాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని కోల్పోతాయని శ్రీకృష్ణుడు నొక్కి మరీ చెప్తున్నారు. ఈ 17వ అధ్యాయం మొత్తం శ్రద్ధ చుట్టూ తిరుగుతుంది. అందువల్ల విశ్వాసం అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఐచ్ఛికంగా జోడించేది కాదు. అంటే ఇది ఒక ఆప్షనల్ కాదు. విశ్వాసమే ఆధ్యాత్మిక జీవితానికి పునాది. శ్రద్ధ అంటే గుడ్డిగా అంగీకరించడం కాదు. అందులో నమ్మకం, నిజాయితీ, నిబద్ధత, పూర్తి మనసుతో మనం చేసేటువంటి ప్రయత్నం, విలువల చర్యల మధ్య సమన్వయం ఇవన్నీ తప్పకుండా ఉండాలి. కేవలం అలవాటు లేదా సామాజిక ఒత్తిడి కారణంగా ఆచారాలని పాటించవద్దని శ్రీకృష్ణుడు మనకి సున్నితంగా హెచ్చరిస్తున్నారు. శ్రద్ధ లేని ప్రార్థన, కరుణ లేని దానం, లక్ష్యం లేని క్రమశిక్షణ, భక్తి లేని ఆరాధన ఇవి బాహ్య రూపాన్ని కాపాడగలవు కానీ అంతరాత్మని పరిశుద్ధం చేయలేవు. నిజమైన ఆధ్యాత్మికత చేతులని, హృదయాన్ని రెండిటిని వినియోగిస్తుంది. ఈ వచనంలో అత్యంత లోతైన పాఠాల్లో ఒకటి ఏంటి అంటే కేవలం బాహ్య విజయంతో మాత్రమే మనం అర్థాలని సృష్టించలేము. విశ్వాసం వీటికి ఉద్దేశాన్ని ఇస్తుంది. ఉద్దేశం లేకపోతే పనులు యాంత్రికంగా మారిపోతాయి. విశ్వాసంతో మనం చేసేటువంటి చిన్న పనులు కూడా పవిత్రంగా మారిపోతాయి. ఎప్పుడైతే సంపూర్ణ మనసుతో మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా అర్థవంతమైన ఫలితాలు మనకు వస్తాయి. శాశ్వతమైన సంతృప్తి మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనము చిత్తశుద్ధి మరియు నిజమైన నిబద్ధతతో చేస్తామో మనకు శాశ్వతమైన సంతృప్తి కలుగుతుంది ఆ కర్మ పట్ల. మన పని మన విలువలకు అనుగుణంగా ఉండి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చేస్తామో అవి మరింత అర్థవంతంగా మారి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు ఇతరుల శ్రేయస్సు కూడా అది దోహదపడుతుంది. గర్వము లేదా సామాజిక ఒత్తిడితో ప్రేరేపించబడిన ఆడంబరమైన చర్య కంటే నిజమైన కరుణతో చేసేటువంటి ఒక చిన్న దయగల చర్యకు ఎక్కువ ఆధ్యాత్మిక విలువ ఉంటుంది. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఈ మూడు కూడా ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఏకమవుతాయో అప్పుడు సాధారణ క్షణాలు కూడా అంతర్గత పరివర్తనకు మరియు ఆధ్యాత్మిక పురోగతికి అవకాశాలుగా మారతాయని శ్రీకృష్ణుడు మనకి బోధిస్తున్నారు.
మనం ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక సామూహిక వంటశాల ఉందని ఊహించుకుందాం. అందులో ఇద్దరు స్వచ్ఛంద సేవకులు భోజనం వడ్డిస్తున్నట్లుగా మనం ఊహించుకుందాం. మొదటి వ్యక్తి ప్రజలకు ఓపికగా, గౌరవంగా మరియు నిజమైన కరుణతో సేవ చేస్తాడు. పనిని ఇతరులకు సహాయపడే అవకాశంగా అతను చూస్తాడు. రెండవ వ్యక్తి కేవలం సర్టిఫికెట్ కోసం హాజరు అవసరం కాబట్టి మాత్రమే పాల్గొంటాడు మరియు అతని సమయం అంతా ఆ పని గురించి ఫిర్యాదు చేస్తూనే గడుపుతాడు. అయితే శ్రీకృష్ణుడు మనకి ఇక్కడ ఏం బోధిస్తున్నారు అంటే, మొదటి స్వచ్ఛంద సేవకుని సేవలో శ్రద్ధాస్ఫూర్తి అంటే విశ్వాసము మరియు చిత్తశుద్ధి ఉంటుంది. కాగా రెండవది అసత్ను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఆ చర్యలో సంపూర్ణ నిబద్ధత మరియు నిజమైన ఉద్దేశం లోపిస్తాయి. ఆధునిక పాఠకులకు ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారంటే, మన జీవితంలో చేసేటువంటి ప్రతి అంశంలోనూ చిత్తశుద్ధిని పాటించాలి మనము అని మనకి ప్రోత్సహిస్తున్నారు. ఈ 17వ అధ్యాయం ముగింపుకు వస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు మరొక గంభీరమైన సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఏ కర్మ అయినా దానికి నిజమైన కొలమానం దాని బాహ్య స్వరూపం కాదు. దానిని మనం ఏ విశ్వాసం, ప్రేమ మరియు చిత్తశుద్ధితో చేస్తాము అనేదే ఇంపార్టెంట్. మన హృదయాలు ఎప్పుడైతే సత్యంతో ఏకీభవిస్తాయో అతి సాధారణమైన కర్మలు కూడా పవిత్రమైన అర్పణలుగా మారి మన ఆధ్యాత్మిక ఎదుగుదల మార్గంలో శాశ్వతంగా అడుగులు వేస్తాయి. దీంతో 17వ అధ్యాయము ముగుస్తుంది. జై శ్రీకృష్ణ.